హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ పియానో తెలుగు ఛానల్. మీకు ముందు వీడియోల్లో శ్రీగణనాథ అనే పిల్లారి గీతాన్ని ఆల్మోస్ట్ అన్ని శృతుల్లో 1, 1.5, 2, 2.5 అలా 7 శృతుల్లో 12 శృతుల్లో కూడా మీకు చూపించడం జరిగింది ఎలా ప్లే చేస్తారో. అయితే ఈ మలహరి రాగంలో ఇంకొక 3 గీతాలు ఉన్నాయండి. ఇలాగే మీకు ఇప్పుడు రెండో గీతం కుంద గౌర అనే గీతాన్ని కీబోర్డ్పై మొదటి శృతిలో ఎలా ప్లే చేస్తారో చూపిస్తాను. ఆల్మోస్ట్ శ్రీగణనాథ 7 శృతిలో ఎలా వాయించారో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే వాయించుకోవచ్చండి. ఇలా అన్ని శృతుల్లో ఒక గీతాన్ని అన్ని శృతుల్లో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కీబోర్డ్ మీకు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అందుకనే నేను ఈ వీడియోలు ఇలాగా ఒక్కొక్క శృతిలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కుందగౌర అనే గీతాన్ని మీకు మొదటి శృతిలో ఎలా ప్లే చేస్తారో చూపిస్తాను. మీరు శ్రీగణనాథ 7 శృతుల్లో ఉన్నది కాబట్టి దీన్ని కూడా అలాగే ఆ శృతులు చూసుకుంటూ దీన్ని కూడా అలాగే ఒకసారి కీబోర్డ్పై ప్రయత్నించి మీరు వాయించగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మలహరి రాగంలో ఉన్నటువంటి రెండో గీతం కుందగౌర అనే గీతాన్ని మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ముందుగా మలహరి రాగం. మలహరి రాగం అండి. ఇలా ఈ కుందగౌర అనే గీతాన్ని మనం 7 శృతుల్లో కూడా ఒకసారి కీబోర్డ్పై వాయించే ప్రయత్నం చేసుకుందామండి. అప్పుడు మనకి కీబోర్డ్ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.